శ్రీ సంపత్ కుమార్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా క్రిషాంక్, ముందుగా మీకు అభినందనలు. మీ పార్టీ మీకు అందరికీ బెయిల్ వచ్చినందుకు. సో ఇనిషియల్గా ఎలా ఫీల్ అవుతున్నారు బెయిల్ రావడానికి? ముందుగా వికే గారు థ్యాంక్ యూ మీరు ఈ చర్చ జరిపినందుకు. ఎందుకంటే ఈ కేసు అయినప్పటికీ దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం చాలా చర్చలు చేసినాం దీని మీద. అడుగడుగున నోటీసులు వచ్చినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నోటీస్ కాదు, మీరు కరెక్ట్గా మీరే గుర్తు చేశారు. ఢిల్లీ బీజేపీ వాళ్ళు మాట్లాడినప్పుడు, తర్వాత బండి సంజయ్ గారు కార్యకర్తలను ఇక్కడ దాడి మీదకి, వాళ్ళ ఇంటి మీదకి, మా ఎమ్మెల్సీ గారి ఇంటి మీదకి పంపించినప్పుడు, తర్వాత ఈడీ నోటీసులని, తర్వాత సిబిఐ నోటీసులని, ఈ మళ్ళీ మేము మొబైల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు, ఇంటరాగేషన్ అప్పుడు పదే పదే మీరు డిబేట్ పెట్టడము, ప్రతి సందర్భంలో నేను కూర్చోవడం. సో ఇవాళ మాకు బెయిల్ వచ్చిన సందర్భంలో కూడా మీరు ఇవాళ ఈ చర్చ జరపడం, ఎందుకంటే ఇవాళ మోర్ క్రూషియల్. ఎందుకంటే కోర్టు ఏం చెప్పింది, కోర్టు ఏం రిమార్క్స్ ఏం చెప్పింది అనేది మా వర్జన్ ఇవాళ తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన అవసరం ఉండదు. మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ పోరాటం, వాళ్ళు అంటే మేము అంటున్న మా మీద జరిగిన దుష్ప్రచారం మీద జరుగుతున్న పోరాటానికి వాళ్ళ కోర్టు చేసిన రిమార్క్స్ చాలా ఇంపార్టెంట్. సో మా సంబరాలు, మా వాళ్ళందరూ కూడా ఢిల్లీలో సంబరాలు చేసుకుంటున్న క్రమంలో నేను వచ్చి మీతో సంబరాలు చేసుకోవడానికి ఇవ్వండి స్వీట్ బాక్స్ తెలంగాణ పిండి వంటకాల నుంచి మీకోసం ఇంటికి తీసుకొని వెళ్ళని దయచేసి నేను తీసుకుంటాను, షో తర్వాత తీసుకుంటాను, మీకోసం ప్రత్యేకంగా నేను తీసుకున్నాను. సో ఒకటి వికే గారు, దారుణం ఏంటంటే ఇంత ఇమీడియట్గా ఎందుకు హోంశాఖ మంత్రి గారు, దేశ హోంశాఖ మంత్రి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్, యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారు ట్వీట్ చేయడము, ఇటు కాంగ్రెస్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ రేస్లో ఉన్నట్టున్నారు కదా మహేష్ గౌడ్ గారు మాట్లాడడం, ఈయన తెలంగాణ రాష్ట్రమే ఆలోచిస్తారు కదా. ఆయనే అక్కడ ఉన్న ఆయనే చోటామోటా వ్యక్తి కాదు, హోంశాఖలో కేంద్ర దాంట్లో సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి. ఆయననేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని చెప్తారు. ఒకవేళ నేను అది చెప్పాలంటే అడ్వకేట్స్ మీద కూడా మీరు రాజకీయ రంగు పుయ్యాలని అనుకుంటే రఘునందన్ రావు గారు ఎవరి కేసులు కొట్లాడిరో కూడా తెలుసు కదా, ఓవైసీ గారి కేసు కూడా కొట్లాడారు. అడ్వకేట్లు డెఫినెట్ గా రాజకీయాలే చేస్తారు, నో డౌట్. అందులో అడ్వకేట్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. అంటే ఆ బేసిస్ గా అభిషేక్ సింఘ్వి